హలో ఫ్రెండ్స్, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ మనకి ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? ఇది కనుక మీకు అవగాహన లేకపోతే పొరపాటున మీరు చాలా ప్రశ్నలకి ఆన్సర్లు చేయలేవరు. మరి అలా చేయాలి అనేసి అంటే మనం ఏం చేయాలి? అది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఇవ్వంగానే మనం ఆల్రెడీ ప్రిపరేషన్ అయ్యి వచ్చాం. ఒక 2 డేసా 3 మంత్సా 4 మంత్సా ఏదో కొన్ని రోజులైతే ప్రిపేర్ అయ్యి వచ్చాం. ఈ ప్రిపేర్ అయ్యి వచ్చినవి అన్నీ కూడా మన మైండ్ ఆల్రెడీ ఫీడ్ అయినాయి, ప్రశాంతంగా ఉన్నాయి. అయితే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ రాస్తే సెకండ్ క్వశ్చన్ మర్చిపోతాం. మనం సెకండ్ క్వశ్చన్ ఒకవేళ రాస్తే థర్డ్ క్వశ్చన్ మర్చిపోతాం. అంటే మనకు మర్చిపోయేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టెన్షన్లోనే కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి అనమాట. అలా ఎగిరిపోయిన తర్వాత ఒక 2-3 ప్రశ్నల తర్వాత మిగిలినటువంటి గుర్తు రాక తర్జన భర్జన అవుతూ ఉంటుంది. అందువల్ల చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేటువంటి మంచి రాయరు, కొన్నింటితో వదిలేసి వచ్చేస్తారు. అందుకోసం నేనేమంటున్నా అంటే ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఓకే తీసుకున్నారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఇందులో మనం చదివినవి వచ్చినాయా అని ఫస్ట్ చెక్ చేయండి. ఏ చాప్టర్లో నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, ఈ క్వశ్చన్స్ వస్తాయని ఆల్రెడీ మా మాస్టర్ చెప్పాడు, చెప్పినటువంటి ప్రశ్నలు ఆల్రెడీ వచ్చేసినాయి, సూపర్ అంటే సూపర్ అనేటువంటి విషయాన్ని మీరు ఎక్కడ గమనించగలుగుతారు. అంటే మనం ఏం చదివినో అవి వచ్చినాయా రాలేదని ఫస్ట్ అన్ని క్వశ్చన్లు చెక్ చేయండి. ఎస్ చేశారు. ఇప్పుడు ఇందులో మనకి ఏ క్వశ్చన్స్ అయితే మీరు ఆల్రెడీ చదివి ఉన్నారో ఆ చదివినటువంటి ప్రశ్న అది 1వ, 9వ, 10వ లేదా 15వ ప్రశ్న, ఎన్నో ప్రశ్నలు కానీ ఈ ప్రశ్న అనేటువంటిది నాకు తెలుసు, నేను చదివానేసి అనుకుంటే ఇప్పుడు ఈ చదివినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబులలో హెడ్లైన్స్ అనేటువంటి మీకు ఆల్రెడీ తెలుసుంటాయి. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటనేసి అంటే హెడ్లైన్స్ ఇక్కడ రాయండి. ఈ హెడ్లైన్స్ అనేటువంటి రాసి అందులో సబ్ హెడ్లైన్స్ ఏమిటి ఉంటాయి ఆ పదాలు కూడా అక్కడ రాసి పెట్టండి. చిన్నగా ఇక లావు కాదు, చిన్నగా హెడ్లైన్స్ రాయండి. వాటి సంబంధించినటువంటి రాసేసేయండి ఆ పక్కమటే. లేదా ఒక బొమ్మ ఉంటుంది అనేసి అనుకుంటే ఎస్ నేను అప్పుడే చదివించాను రబాయ్, ఈడ ఒక బొమ్మ వచ్చింది, ఒక బొమ్మ ఉంటుంది అనేసి ఆ బొమ్మ ఆఖరణ అడిగేయండి. ఎందుకంటే మీ తర్వాత అది ఇటుకే ఆ క్వశ్చన్కి ఈ బొమ్మ వేయాలి అనేటువంటిది మీకు గుర్తుంటుంది. అప్పుడప్పుడు చూసిపోయినప్పుడు అలాంటివి బాగా పనికి వస్తాయి అనమాట. అట్లా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయో ఈ ప్రశ్న అయితే ఏదేమైనా సరే నేను మర్చిపోను అనుకుంటూ వదిలేసేయండి. ఇది పక్కా నా గుర్తు బాగా చదివేసిన అనేసి అనుకుంటూ వాటి రాయాల్సిన పని లేదు. కానీ ఇక కొన్ని మర్చిపోతానేమో అనేది అనుకున్నటువంటి వాటికి మాత్రం హెడ్లైన్స్ అక్కడ రాసేసి వాటిలో ఉండేటువంటి కొంచెం ఇంపార్టెంట్ వర్డ్స్ ఏతుంటాయో వాటి కూడా రాయండి. బొమ్మ ఏమన్నా బొమ్మ కూడా అక్కడ చిన్నగా అట్లా సర్కిల్ గీసేసి అక్కడ పెట్టేసేయండి. వీటి వల్ల మీకు ఏమవుతుంది అనేసి అంటే ఇక ఎన్ని ప్రశ్నలు రాసినా సరే మీరు ఆడికి వచ్చిన తర్వాత హెడ్లైన్స్ చూడడం ఆటోమేటిక్ మళ్ళీ ఆన్సర్తో గుర్తొస్తుంది. ప్రశాంతంగా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రాయొచ్చు. అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత టెన్షన్ పట్టడం పక్కన పడేసి క్వశ్చన్ పేపర్ తీసుకోగానే ప్రతి ప్రశ్న నాకు అందులో ఏమేమి వచ్చు అనేది ప్రతి ప్రశ్న చదువుకుంటూ అందులో వస్తే హెడ్లైన్స్ అనేటువంటి రాసుకుంటూ బొమ్మలు ఏమైనా ఉంటే బొమ్మలు కూడా ఇచ్చుకుంటూ వాటికి సంబంధించినటువంటి దాన్ని ముందు ప్రామాణికం చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత రాసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు మీకు ఆటోమేటిక్గా రాస్తున్నాయి కాబట్టి గుర్తొస్తూ ఉంటే రాసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.